వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సమాజంలో ప్రస్తుతం చాలా బలంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ దళిత క్రైస్తవులు. భారత రాజ్యాంగం ప్రకారం చూస్తే దళితులు అంటే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, గిరిజనులు, వీళ్ళకి అథెంటిసిటీ అనేది ఉంది. కానీ మతం మారితే హిందువులే, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు హిందువులు అంటే కుల వ్యవస్థ అనేటువంటి దాని మీద వర్గీకరణ జరిగింది. కాబట్టి ఎవరు ఏ కులాల్లో ఉన్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి దాని మీద జరుగుతుంది. ఇన్ జనరల్గా చూస్తే ఈ బీసీసీ అనేటువంటిది అంటే ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మతం మారతారో, క్రిస్టియానిటీలోకి వెళ్తే బీసీసీ అని, ఇస్లాం తీసుకుంటే బీసీడీ అని, ఈ సెగ్మెంటేషన్కి ఎస్సీలు కన్వర్ట్ అవుతారో అప్పుడు వాళ్ళకి వర్తించేటువంటిది ఆ యొక్క రిజర్వేషన్లు మాత్రమే. అంటే బీసీలకు ఉండేటువంటి రిజర్వేషన్లు బీసీసీకి కానీ బీసీడీకి కానీ ఉండేటువంటిది. అట్రాసిటీ కేసు ఏదైతే ఉందో 1990లో వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళకి వర్తించదు, దాని హక్కులు వర్తించవు అనేటువంటిది మెన్షన్ చేశారు. సరే, దీని మీద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అగ్రవర్ణాల వాళ్ళు ఎవరు కూడా మతం మారడం లేదా, క్రైస్తవ్యం తీసుకోవట్లేదా, ఇస్లాంలోకి వెళ్ళడం లేదా అంటే ఎస్, ఇప్పటి నుంచి కాదు, ఎంతోమంది ఉన్నారు. అంతెందుకండి, హిందూగా ఉన్నటువంటి దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్గా మారలా, ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారుగా. అది వారికి సంబంధించినటువంటిది, వాళ్ళ మనసుకు నచ్చింది వాళ్ళు చేశారు. ఎవరు బలవంతం పెట్టారా లేదా అన్న చరిత్ర మనకు తెలియదు. కానీ వారు నమ్ముకున్నటువంటి దాన్ని గౌరవిస్తున్నాం. ఎంత గౌరవిస్తున్నాం? నెత్తి మీద పెట్టుకుంటున్నాం తీసుకెళ్ళి. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటిది కూడా అక్కడ లేదు. సరే, అది అయిపోయింది. బ్రాహ్మణులు మారుతున్నారు, క్షత్రియులు మారుతున్నారు, చాలామంది వైశ్యులు కూడా మారుతున్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఓసీ అనే ఉంటుంది తప్పితే వాళ్ళు ఎందుకు బీసీడీ కిందో బీసీసీ కిందో రావట్లేదు అన్నది మనం ప్రశ్నించారు చాలామంది. ఎస్, నిజంగానే ప్రశ్నించాలి వాళ్ళకి. అంటే ఇక్కడ ఓసీ రిజర్వేషన్లు ఏమైనా ఉన్నాయా? ఈబీసీ అన్నారు, ఎకనామికల్లీ ఈడబ్ల్యూఎస్, అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ అని. వాళ్ళు కన్వర్ట్ అయ్యారనుకోండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా రాదు, ఇవ్వకూడదు. ఎస్సీలకి ఓసీలకి ఇలా ఉంటుందా అంటే డెఫినెట్గా లేదు. బట్ ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటిది ఇంకొక బలమైనది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది చూసారా, దానికి సంబంధించి. సరే, ఇదంతా చాలా పెద్ద చర్చ, రాజ్యాంగ నిపుణులు సైతం దాని మీద మాట్లాడుతున్నారు. అయితే దీని మీద ఒక చిన్న కామెంట్ మొన్న మందకృష్ణ మాదిగ్ గారు చేయడం జరిగింది. ఆ కామెంట్ ప్రకారం ఏంటంటే మొత్తం బ్రాహ్మణులే ఈ కుల వ్యవస్థకి ఆద్యులు, ఈ కుల వ్యవస్థ మొత్తం అంతా కూడా వాళ్లే తీసుకొచ్చారు, వాళ్ళు మాత్రమే ఇదంతా చేశారు, వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది, ఇదంతా బ్రాహ్మణులు చేసినటువంటి పాపం మాత్రమే అనేది ఆయన చేసిన దానికి. అలాగే ఈ కాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, దళిత క్రైస్తవులు అన్నారు. అసలు దళిత క్రైస్తవులు, దళిత హిందువులు, దళిత ముస్లింలు, దళిత అగ్రవర్ణాలు అంటే ఏవీ లేవు. ఆ వర్ణ వ్యవస్థ అనేటువంటి దానికిను కుల వ్యవస్థ అనేటువంటి దానికి చాలా వేరియేషన్ ఉంది. పెద్దలు విజ్ఞులు వారికి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇంకో మాట మాట్లాడారు ఏంటంటే, ఈ 1950లో వచ్చినటువంటి చట్టం రాష్ట్రపతి ఆదేశంతో ఏదైతే ఇచ్చారో అని అన్నారో, అప్పుడే ఈ అట్రాసిటీ అనేది వాళ్ళకి వర్తించదు. అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు, మతం మారితే వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కు వర్తించదు, మత మార్పిడి ఖచ్చితంగా నిరోధించబడాలి అని చెప్పి ఏదైతే అన్నారో దానికి కట్టుబడి కొంతమంది మాట్లాడుతున్నారు. 1950లోనే జరిగింది ఇది అని. సో దానికి సంబంధించినటువంటి చిన్న ఎక్స్ప్లెనేషన్. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేకుండా చేసింది మనువాదులో, హిందువులో, బ్రాహ్మణులో కాదు, అది బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే ఇక్కడ బ్రాహ్మణులు చేసిందంటూ ఏమీ లేదు. వాళ్ళకి చట్టాలు ఉండకూడదు, వాళ్ళు మతం మారారంటే దీంట్లో పడేసేయండి, ఇది చేయండి అని బ్రాహ్మణులు ఎవరు చెప్పిందందో ఇది లేదు అక్కడ. అంబేద్కర్ గారు రాసినటువంటి, అంటే ఆయన చేత ముసాయిదా కమిటీ చైర్మన్ అయినా దాదాపు 430 మంది 236 మంది రాశారు మొత్తం రాజ్యాంగాన్ని. అందులో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెగ్మెంటేషన్కి ఒక్కొక్క నిపుణుడు, ఒక్కొక్క చైర్మన్ దానికి ఉన్నారు కమిటీలకి. అలా ఒక దానికి అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. సరే, దళిత నాయకులు అని చెప్పుకునే వీరంతా 1950లో మనువాదులు, బ్రాహ్మణులు కుట్ర చేసి దళితులకు రిజర్వేషన్లు తీసేయించారు. దానికోసం రాష్ట్రపతి చేత దొంగదారిలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ని ఇప్పించేశారు అని ఒక తెలివి తక్కువ వాదన చేస్తున్నారు. నిజానికి స్వాతంత్రం రాకముందే ఈ దళిత క్రైస్తవులు అత్యంత ప్రేమించి భజన చేసే బ్రిటిష్ ప్రభుత్వమే క్రైస్తవ్యం తీసుకున్న ఏ భారతీయుడు కూడా షెడ్యూల్డ్ కాస్ట్గా పరిగణించడానికి వీలు లేదు అని 1936లోనే చట్టం చేసింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఆర్డర్ నంబర్ 1936.
భారత రాజ్యాంగం సంకలనం చేయకముందు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అమల్లో ఉండేది. ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం కూడా 75% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకున్నదే. బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని అమలు చేయడంలో భాగంగా ఇంగ్లాండ్లోని బకింగ్హామ్ ప్యాలెస్ రాజస్థానం నుండి ఏప్రిల్ 30, 1936న ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1936ని తీసుకొచ్చింది. అందులో క్రైస్తవం తీసుకునే భారతీయుడు ఎస్సీ హోదా పొందడానికి అనర్హుడు అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆ గెజెట్ ఏదైతే వాళ్ళు అప్పుడు ఇచ్చారో అది కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయబడి ఉంది. ద గెజెట్ ఆఫ్ ఇండియా June 6, 1936, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1936 at the court at Buckingham Palace, the 30th day of April 1936, present the King's most excellent majesty in council. ఆ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేస్తున్నారు. దాంట్లో వచ్చేసి పాయింట్ నెంబర్ 1, 2, 3, this order may be cited as the Government of India Scheduled Caste Order 1936, subject to the provisions of this order for the purposes of the 1st, 5th and 6th schedules to the Government of India Act 1935. The castes, races or tribes are parts of or groups within castes, races or tribes specified in parts 1 to 9 of the scheduled to this order shall in the provinces to which those parts respectively relate be deemed to be scheduled caste so far as regards members thereof resident in the localities specified in relation to them respectively in those parts of that schedule. దాని తర్వాత notwithstanding anything in the last preceding paragraph, no Indian Christian shall be deemed to be a member of a scheduled caste. చాలా క్లియర్గా. దాని తర్వాత బెంగాల్, నో పర్సన్ హూ ప్రొఫెసెస్ బుద్ధిజం ఆర్ అ ట్రైబల్ రిలీజియన్ షల్ బి డీమ్డ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ఎనీ షెడ్యూల్డ్ కాస్ట్. అది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మొత్తం పారాగ్రాఫ్ కూడా చక్కగా చూసుకోవచ్చు, 5 పాయింట్లు దాంట్లో ఉన్నటువంటిది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటిది క్రైస్తవం తీసుకునే భారతీయుడు ఎస్సీ హోదా పొందడానికి అనర్హుడు అని స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. మత మార్పిడి మాఫియా దళితులను ఒక మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి మాత్రమే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అనే అంశాన్ని వాడుకుంటోంది. పేరు మోసినటువంటి దళిత నాయకులు బ్రిటిష్ ప్రభుత్వం 1936లో చేసినటువంటి చట్టాన్ని 1950లో బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా దగ్గర ఉండి ఆమోదించినటువంటి చట్టాన్ని ఇది మనువాదులు చేశారు, బ్రాహ్మణులే కుట్ర చేశారు అంటూ సమాజంలో 2 వర్గాల మధ్య గొడవలు పెట్టడానికి వాడుకుంటున్నారు. తద్వారా ఈ మత మార్పిడి ఎజెండా సులువు అవుతుందనేది చాలామంది ఆలోచన. దళిత క్రైస్తవులు అమితంగా ప్రేమించే బ్రిటిష్ ప్రభుత్వమే క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వడం సబబు కాదు అని 90 సంవత్సరాల ముందే తేల్చి చెప్పింది అని చెప్పి ఈ డాక్యుమెంట్ని క్లియర్ మెన్షన్ చేస్తున్నారు. అలాగే చాలామంది అంటున్నారు ఎస్సీ కోటాలో రావాల్సినటువంటి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో కొంతమందికి మాత్రమే, కేవలం కొంతమందికి మాత్రమే ఉపయుక్తం అవుతున్నాయి, మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు. సో బ్రాహ్మలు ఏదో ఇక్కడ చేసేశారు, బ్రాహ్మలు ఏదో ఇచ్చెప్పేశారు, ఈ లాజిక్ని తీసేయండి. ఎందుకంటే ఒకప్పుడు రాజాస్థానాల్లో వాళ్ళకి మంత్రులుగాను, లేదంటే ప్రత్యేక అధికారులుగా ఉండి, లేదంటే పురోహితులుగా ఉండి వాళ్ళకి సలహాలు ఇవ్వడము ఇవి చేసేవారు తప్ప రాజ్యకాంక్ష అనేదో ఇంకోటి ఎప్పుడు బ్రాహ్మణులకి లేదు. అది అందరికీ తెలిసిందే. ఆ జనాభా ఇప్పుడు ఎంత ఉంది భారతదేశ వ్యాప్తంగా చూస్తే? నాట్ ఈవెన్ 3 to 4%. మరి నాట్ ఈవెన్ 3 to 4% ఉన్నటువంటి వాళ్ళని ప్రతి దానికి వాళ్ళే చేశారు, వాళ్ళ వల్ల ఇది ఎంత జరుగుతోంది అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అది ఒకటైతే ఆలయాల్లో అర్చకులుగా దళితులు ఉండరాదా? వెళ్ళి శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల దాన్ని దర్శిస్తే అక్కడ ఎంతమంది ఎస్సీలు వేదాధ్యయనం చేస్తున్నారో దీక్షతో, ఏ వేదంలో ఏ శాఖను వాళ్ళు అధ్యయనం చేస్తున్నారో, తద్వారా వాళ్ళు ఏ గుళ్ళలో అర్చకులుగా వెళ్తున్నారో ఒకసారి చూస్తే తెలుస్తుంది. అలాగే ఆగమ శాస్త్రాల ప్రకారం ఏ ఆలయంలో ఎవరు పనిచేస్తున్నారు, దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ వంశాల వారు ఏ గుళ్ళలో పనిచేయాలని ముందుగానే ఫిక్స్ చేసున్నారో దాని ప్రకారమే ఆ పరంపర నడుస్తుంది తప్ప కొత్తగా వచ్చిందంటూ ఏదీ లేదు. రిజర్వేషన్ ఫలాలు ఇంకోటో బ్రాహ్మణులకి ఏమైనా ఉన్నాయా? ఒకసారి చూపించండి. పోనీ వాళ్ళకి ఇదిగో ఇది వాళ్ళకు ఉంది, ఇది మొత్తం అంతా వాళ్ళదే అని ఏమైనా ఉంటే ఒకసారి చూపించండి. ఎందుకు అనవసరంగా? పురోహితుడు అంటే పురోహితం కోరేటువంటి వాడు, బ్రాహ్మణుడు అంటే అందరినీ బాగుండాలి అనేటువంటి వాడు. కొంతమంది ఛాందసంతోటో ఇతరత్రా కాస్త మౌఢ్యంతోటో గతంలో పొరపాట్లు చేసినటువంటి దానికి బ్రాహ్మణ జాతి ఈరోజు ఆ శిక్ష అనుభవిస్తోంది.
అట్ ద సేమ్ టైం అందరూ బాగుండాలి అనేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాం, కానీ ఎవ్వరూ కూడా ఇంకొకరిని ద్వేషించట్లేదు అకారణంగా. కానీ ఎప్పుడు చూసినా ఇదే వస్తుంది, మొత్తం అంతా ఈ బ్రాహ్మణులు మనువాదులే చేశారు, వీళ్ళ వల్ల ఇదంతా నాశనం అయిపోయింది ఇది అని చెప్పని. కానీ మధ్యలో వచ్చినటువంటి ఈ మెకాలే సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ మెకాలే సిస్టమ్ చేసినటువంటిది అంతకుముందు ఇన్వేడర్స్ ఎవరైతే భారతదేశం మీద దండెత్తి మరీ చేశారో వాళ్ళది. ఇవి మాత్రం ఎవరికి కనిపించవు. ఆ చరిత్రలే ఇంకా చదువుకుంటూ దాంట్లోనే ఉండి ఏదో చేయాలన్నట్టుగా ఉంది పరిస్థితి. అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగ ఫలాలు 10 ఏళ్ల పాటు రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని కూడా సమాజంలో సమాన భాగంలో చూడాలి అని చెప్తే దాన్ని 70 ఏళ్ళుగా 75 ఏళ్ళుగా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు రాజకీయ నాయకులు. మరి ఈ పేదవాళ్ళు ఎస్సీ కోటాలో కావచ్చు, ఎస్టీ కోటాలో కావచ్చు, ఈ పేదవాళ్ళు ఇంకా ఎటికెటికి పెరుగుతూనే ఉన్నారు. మరి పేదలు ఎక్కడ పురోభివృద్ధి కనిపించింది? ఎవరు అవకాశాలను దుబ్బుకెళ్ళిపోతున్నారు ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా? ఎందుకని వాళ్ళలో ఆ చైతన్యం కానీ ఆ వృద్ధి కానీ కనిపించట్లేదు? కేవలం కొంతమంది దగ్గర మాత్రమే ఆ అపారమైనటువంటిదంతా కూడా మిగిలిపోయి ఉంటుంది. ఆ అవకాశాలన్నీ కేవలం ఒక కుటుంబానికే ఎక్కువగా ఎందుకు చెందుతున్నాయి? సపోజ్ తండ్రి ఆ రోజుల్లో తాతకి అవకాశం వచ్చింది, చక్కగా చదువుకున్నాడు, తర్వాత కొడుకు వచ్చింది చదువుకున్నాడు, మనవడికి వచ్చింది చదువుకున్నాడు, ఆ తర్వాత మునిమనవడు, ఆ తర్వాత అంటే వీళ్ళ ఆర్థిక స్థితి అన్నీ కూడా పెరిగాయి, సమాజ గౌరవం అన్నీ పెరిగాయి. అయినా సరే రిజర్వేషన్ ఫలాలు అనేవి వీళ్ళ కుటుంబానికి మాత్రమే చెందాలి అనే విధంగా ఎంతమంది చేయట్లేదు? అది వాళ్ళ సంగతి ఒకసారి ఆలోచించుకోవాలి. మరి మిగతా వాళ్ళకి ఎందుకని చెప్పి ఆ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు అన్న దాని మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ ఖచ్చితంగా జరగాలి. ఏదో అవకాశవాదానికో లేదంటే వాళ్ళని కేవలం ఒక పావులుగా వాడుకుంటూ ఈ రాజకీయాల్లోనూ లేదంటే ఈ కుల సమీకరణాల్లోనూ నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడుతున్నాము అని చెప్పేటువంటి వాళ్ళు కూడా మరి ఎందుకు ఈ రోజుకి వాళ్ళు అక్కడ పూరి గుడిసెల్లోనే ఉండిపోతున్నారు అన్నటువంటి ప్రశ్న ఎప్పుడన్నా వేసుకున్నారా? మెజారిటీ అదొకసారి అర్థం చేసుకోవాలి. సో ఇది సోషల్ మీడియాలో దీని మీద జరుగుతున్నటువంటి చర్చ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. మరొకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం నిపుణులతోటి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.